మేడం పోలీసులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు కూడా తీస్తామని ఒకసారి లేదంటే ఉద్యోగాలు కూడా తీస్తామని చెప్తుంది జగన్. ఇవాళ నాకు కనీస భద్రత కల్పించలేదు, అందుకే హెలికాప్టర్ కూడా సాంకేతిక లోపం అంటే విండ్ షీట్ ఏదో డ్యామేజ్ అయింది అని బై రోడ్ వెళ్ళాల్సి డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయనేను. వైసీపీ నాయకులు చెప్తున్నారు, వైసీపీ నాయకులే భద్రత లేదు మా జగన్కి అని చెప్తున్నారు. అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? వాళ్ళకని అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా పెద్దోడా సీఎమ్మా మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుళ్ళు, ఒక సిఐ ఉంటే చాలు. ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా 3 ఎస్పీలని, డిఎస్పీలు, సిఐలు, అక్కడ చిత్తూరు జిల్లా, మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానించారు. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు. ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు. అడ్డుకోంటే అంతమంది ఎవరు కూడా రారు. అనవసరంగా వాళ్ళ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని, ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి ఎవరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని? పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు, ఎవరు తెలుసు అది? ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు. ఇంకా చెప్తాడేమో అది కూడాను, ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి పోయిందని. నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది? అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల, బై రోడ్ ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులు ఊపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు. కానీ పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తారు.